ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్కి చేరుకుంది సార్. అంటే 10 కోట్ల మంది ఫాలోవర్స్. అదే ట్రంప్ విషయానికి వస్తే 43.2 మిలియన్, అంటే 4.32 కోట్లు. ఇట్స్ ట్రంప్ లేని క్రేజ్ మోదీకి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కంపారిజన్లో రెండు కంట్రీస్ వేరు వేరు. అమెరికా వేరు, ఇండియా వేరు. అమెరికా జనాభా వేరు, ఇండియా జనాభా వేరు. అమెరికాలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వేరు, ఇండియాలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వేరు. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ ట్రంప్కు ప్రపంచమంతటా ఫాలోయింగ్ ఉండొచ్చు, ఉండదని అంటలేదు. ఈవెన్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండొచ్చు. బట్ ఇది నేను చెప్పడం కాదు, ట్రంప్ అహ్మదాబాద్ సభలోనే చెప్పాడు. సో నాకన్నా మీ జనాభా ఎక్కువ కనుక మోడీకి నాకన్నా ఎక్కువ ఉంది అంటే ట్రంప్ అసూయ పడిన సందర్భం కూడా ఉంది. అందువల్ల మనం అలా ప్రతి సమయాన్ని ప్రతి దాన్ని మనం టు కంపేర్ యాపిల్స్ విత్ యాపిల్స్, ఆరెంజెస్ విత్ ఆరెంజెస్, రెండింటిని మిక్స్ చేసి మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. నరేంద్ర మోడీని ఇండియన్ లీడర్స్తో కంపేర్ చేయాలి. అయినా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు లేదు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే మోర్ పవర్ఫుల్ అవుతారా? అట్లంటే నాకు యూట్యూబ్లో 11 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో 1 లక్ష పైన ఉన్నారు, ట్విట్టర్లో 55,000 మంది దాకా ఉన్నారు. మరి నేను కూడా చాలా పవర్ఫుల్. పెద్ద పెద్ద మంత్రులకు, ముఖ్యమంత్రులకు కూడా ఇంత ఉంటారు. ముఖ్యమంత్రులు కూడా యూట్యూబ్లో 11 లక్షల ఫాలోవర్స్ ఉంటారు, నాకు డౌటే. సో నాకు వచ్చిన వ్యూస్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా రావు. దట్ డజంట్ మీన్ నేను వాళ్ళకన్నా పవర్ఫుల్ కాదు కదా. అందువల్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ని బట్టి ట్రంప్ కన్నా మోడీ పవర్ఫుల్ అనే కంక్లూజన్ తీస్తే అది అమాయకత్వం అవుతుంది. అందువల్ల డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ పాపులర్ ఇన్ సోషల్ మీడియా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో ఈజ్ వెరీ పాపులర్ అనే దాంట్లో ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అందులో కేర్ఫుల్లీ మొదటి నుంచి కూడా చాలా యంగర్ జనరేషన్ పొలిటీషియన్లకు కూడా మోడీ ఆదర్శం. రాహుల్ గాంధీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రజెన్స్ ఇంప్రూవ్ అయింది, కానీ మొదట్లో అయితే చాలా వెనుకబడి ఉండేవాడు. మీకు రాహుల్ గాంధీతో పోలిస్తే మోర్ దెన్ 20 years ఎక్కువ పెద్ద ఏజ్. అయినా కూడా నరేంద్ర మోడీ ఈజ్ వెరీ యాక్టివ్ విత్ టెక్నాలజీ, వెరీ యాక్టివ్ విత్ సోషల్ మీడియా అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ట్రంప్ కూడా మీకు మీడియా సావి, ఎందుకంటే ట్రంప్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. సో ఆయన సొంత ట్రూత్ సోషల్ అని ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉంది. ట్రంప్ కూడా చాలా పోలరైజింగ్ ఫిగర్. ఎలా అయితే మోడీ పోలరైజింగ్ ఫిగర్, అంటే పోలరైజింగ్ ఫిగర్ అంటే అర్థం మోడీని అభిమానించేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు కూడా చాలా గట్టిగా ఉంటారు. సోషల్ మీడియా క్యారెక్టర్ ఏంటంటే ఎవరు ఎక్కువ వివాదాస్పదం ఉంటే, ఎవరు ఎక్కువ పోలరైజింగ్ ఉంటే వాళ్ళ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. మీరు అందరూ గౌరవించే వ్యక్తి ఫాలోయింగ్ ఉండదు. అందరూ గౌరవించేది ఏముంటుంది, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అయిపోతుంది అక్కడే. ఎవరైనా ఇప్పుడు మీకు వ్యతిరేకించే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత పాపులర్ అవుతారు. మీకు ట్రంప్ అయినా మోడీ అయినా వ్యతిరేకించే వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు కావాలంటే నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కింద కామెంట్స్ చూడండి, మనకు అర్థమవుతుంది మీకే. ఎంత తీవ్రమైన వ్యతిరేక కామెంట్స్ కూడా ఉంటాయి. లైక్ మీకు అంటే ఇప్పుడు అంటే డిస్లైక్స్ లేవు, కానీ ఒకప్పుడు డిస్లైక్స్ కూడా ఉండేవి. అంటే మోడీని అభిమానించేవారు కోట్లలో ఉంటారు, వ్యతిరేకించేవారు కూడా భారీగానే ఉంటారు. దానివల్ల ఏంటంటే అల్గారిథమ్స్కు వ్యతిరేకమా అనుకూలమా సంబంధం లేదు. యాక్టివిటీ ఉంటే అది ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది అల్గారిథమ్స్. అందువల్ల సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఫంక్షనింగ్ కూడా అది. అందులో మోడీ మొదటి నుంచి కూడా కేర్ఫుల్లీ అంటే ప్రజలను చేరుకోవటానికి, యంగ్ జనరేషన్ జెన్జీని చేరుకోవటానికి, మిలీనియల్స్ చేరుకోవటానికి సోషల్ మీడియాను ఒక పెద్ద సాధనంగా నరేంద్ర మోడీ వాడుతున్నాడు. ఆధునిక భారతదేశంలో మీకు అమెరికాలో ఒబామాతో స్టార్ట్ అయింది ఈ ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్స్. ఇండియాలో ఒక రకంగా నరేంద్ర మోడీతోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు అన్ని పార్టీలు తమకు పెద్ద సోషల్ మీడియా వింగ్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి నాయకుడు సోషల్ మీడియా డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నారు. చాలామంది సొంత పార్టీది కాక కూడా సెపరేట్గా పెట్టుకుంటున్నారు. సెపరేట్గా పెట్టుకొని వాళ్ళ పర్సనల్ ఇమేజ్ను కూడా పెంచుకుంటున్నారు. సో పాలిటిక్స్లో, ఎలక్షనీరింగ్లో సోషల్ మీడియా అనేది ఒక ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఇండియన్ పొలిటీషియన్స్లో మోడీ అగ్రగామి, అందులో అనుమానమే లేదు. ప్లస్ మోడీ ఈజ్ ఎ కరిస్మాటిక్ లీడర్. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇలా నేషనల్ ఎలక్షన్ స్టడీ, లోక్నీతి CSDS స్టడీ కూడా బీజేపీకి పడ్డ ఓటర్లలో నియర్లీ 1/3 మోడీని చూసే ఓటు వేసామని చెప్పారు. కొన్ని స్టేట్లో అయితే 50% వరకు కూడా ఉంది మోడీని చూసే ఓటు వేసిన వారు.
సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ పాపులారిటీ మొత్తం మోడీ పాపులారిటీ, పైగా అదర్ దెన్ బీజేపీ పాపులారిటీ కూడా ఉంది. అంటే బీజేపీ ఓటర్ కాని వారు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాని వారు కూడా మోడీని అభిమానించేవారు ఉన్నారు. వీళ్ళందరూ కాక మోడీని వ్యతిరేకించేవారు ఉన్నారు. వ్యతిరేకించేవారు కూడా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు మనం సోషల్ మీడియా యొక్క స్వభావం ఏంటంటే, ఇప్పుడు నేను అనుకోండి, నా అభిప్రాయాలతో అంగీకరించేవారు ఫాలో అవుతారు, వ్యతిరేకించేవారు ఫాలో అవుతారు. సో అందువల్ల మీడియా నరేంద్ర మోడీ ఫాలోవర్స్ అందరూ కూడా మోడీ అభిమానులను కూడా మనం చెప్పలేము. వ్యతిరేకించే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, రెగ్యులర్గా ఆయన ఏమంటున్నారో చూస్తారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. బట్ అన్డిస్ప్యూటెడ్గా నరేంద్ర మోడీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరిస్మాటిక్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు. 11 ఏళ్ల తర్వాత కూడా మోర్ దెన్ 60% అప్రూవల్ రేటింగ్. ట్రంప్కు బిలో 40%. ఇంకా అది రియల్ కంపారిజన్. ట్రంప్ సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన అప్రూవల్ రేటింగ్ ఫర్ ఫేవర్గా అయితే 35% పడిపోయింది, బిలో 40% పడిపోయింది. మీరు ఇండియా టుడే 3వ నేషన్ సర్వే ప్రకారం కూడా మోడీ పాపులారిటీ రేటింగ్ ఈ స్టిల్ 60%, తగ్గిన కాస్త 3-4% పడిపోయినా కూడా స్టిల్ 11 ఇయర్స్ 3 టర్మ్స్ అధికారంలోకి వచ్చాక 11 ఇయర్స్ తర్వాత కూడా 60% నేషనల్ అప్రూవల్ రేటింగ్ ఉండడం మామూలు విషయం కాదు. ఏ సర్వే, ఇండియా టుడే 3వ నేషనే కాదు, ఏ సర్వే జరిపినా స్టిల్ ఇస్ ద వెరీ పాపులర్. 11 ఏళ్ల తర్వాత ఆ పాపులారిటీ ఉన్న మామూలు విషయం కాదు. 10 నెలల్లోనే ట్రంప్ పాపులారిటీ భారీగా పడిపోయింది, 40% లోపలి పడిపోయింది. ఇంకా ఆ కంపారిజన్ చేస్తే మోడీ ట్రంప్ కన్నా గ్రేట్ అని చెప్పచ్చు.